మా పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులే అరుపులు. మేము వచ్చిందిరా జమ్మునే. లాగా పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. మళ్ళీ ఈరోజు అయితే క్యాంపింగ్ బయలుదేరామండి. మా గ్యాంగ్ వద్దురా క్యాంపింగ్ అంటే రెడీ రెడీ అన్నారండి. ఇటు చూడండి వర్షం పడుతుందంటే బాబాయ్ వర్షం పడతామని పెద్ద బరక ఉంది నెత్తి పెట్టుకుని వచ్చాడండి. ఈడు చూడండి బాబాయ్ వర్షం పడిన పల్లె వెళ్ళిపోదామని ఈడు. ఇంక మా వాడు చెప్పవసరం చూడండి ఆ తువ్వాల ఈడు ఎవరో రే మొత్తమే మా బ్యాచ్ అయితే అండి క్యాంపింగ్ అయితే బయలుదేరామండి. ఇక్కడి నుంచి అయితే అండి 1 కిలోమీటర్ అయితే వెళ్ళండి బాబు. లగేజీలు పట్టుకుని వెళ్ళాం చిన్న అర్థమవుతుందా? నడుతారా? పట్టుకోండి పట్టుకోరా టిన్ పట్టుకోరా. గాడు దా రండి రా నువ్వు పట్టుకో సీట్ ఉంది కదా దగ్గర రా. రెండ్రా చిన్నలే రెండ్రా టైం అవుతుంది వర్షం పడిలో ఉంది రెండ్రా. తోటలోకి వస్తాయిరా రెండ్రా. మొత్తం అయితే మన అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాండి. మనకైతే ఇప్పుడు వర్షం అయితే పడుతుందండి. మరి ఏం జరుగుతుందో తెలియదు. వర్షంలో చిక్కున్నామో ఏటో ఏం అర్థం కావట్లేదు. మనం అయితే పెద్ద బరకం అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ బరకం అయితే బాగా కట్టుకుందాం. కడుకుంటానా మొత్తాన్ని సర్దియండి రా రండి రా. బరకేం పని రా. వర్షం అండి ఒకటే వర్షం. మేము ఒక బరకం తెచ్చుకున్నాం. మా పిల్లలైతే మంచి సేఫ్టీగా బరకం తెచ్చారండి. అది చూడండి ఒకసారి బరకం. మా ఓడైతే బరకం తెచ్చి మంచి పని చేసి కొంత ఇబ్బంది ఎత్తి పెట్టుకుని వచ్చారండి. వర్షం రేవుడే రేవుడు. మా పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మేము తెచ్చి మా పిల్లలకి కట్టి కర్రలు పెట్టి ఇలా తెచ్చిపోతాం. అరుపులే అరుపులు. ఆడ ఉండి కూడా కావాలి. ఓ దేవుడా ఎంత వర్షం చెప్తున్నా బాబు. మా పిల్లలు తీసుకొస్తాయండి. పప్పలు అంటారు బాబు. పప్పలు కావాలండి. పప్పటి ఇంటిపై జారిపోతుంది. ముందు పప్పలంటే ముందు తినేస్తారు. మా ఊళ్ళైతే కర్రలు అట్టేడతారు.
ఇదిగోండి కర్రలు అయితే అలా బరకం చుట్టూ పెట్టామండి. వర్షం మనమే పడుకుంటానా. ఇదిగోండి 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 జాగ్రత్త పెట్టండి రా. ఇవాళ మీకు పస్తులే మా చిన్న ఏంటి అలాగా తినేది కానీ పప్పులో బాగా వీళ్ళు కర్రలు పడగొడేసిలా ఉన్నారు. రే మొత్తం మనుషులు చెడదెప్పిలా ఉన్నారు. నేనైతే జీడిపళ్ళు తినేస్తాను ఈరోజు. వర్షం అయితే అండి అలా లైట్గా తగ్గిందండి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. పర్లేదు, కొంచెం తగ్గింది. తగ్గితే పర్లేండి, మనం ఏమైనా చేసుకొని తినడానికి కానీ ఇక్కడ ఉండటానికి కానీ బాగుంటుంది. కానీ భారీ వర్షం అయితే మాత్రం కొంచెం ఇబ్బంది. ప్రస్తుతానికి పర్లేదు, కొంచెం తగ్గింది. ఇదే అరుపులు నెమల బాబాయ్, నెమల ఇక్కడే ఇలా వేసుకుందాం వండేసుకుందాం. ఇక్కడ కొంచెం బాగుంది కదరా. లైటింగ్ సరిపోయి లైట్ తిప్పితే సరిపోదు కదా. ఇది తడిసిపోయినా ఏమవుతుంది, ఆరిపోద్ది. సాప్ కట్ట ఇంకా పాడైపోద్ది. కానీ మా పిల్ల బ్యాచ్ కోసం అయితే అండి ఇప్పి అయితే తీసుకొచ్చాండో. ఈరోజు వీళ్ళు తినడానికి అయితే ఇదే చేసేటాలండి. ముందుగా అయితే అండి టమాటీలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. మా పిల్ల బ్యాచ్ అయితే ఎప్పుడు వండేస్తే ఎప్పుడు తినేద్దాం చూస్తున్నా. ఒకసారి చూడ ఎలా కూర్చున్నారా. మనం అయితే వీళ్ళ కోసమైనా త్వరగా వండాలండి. వాటర్ ఇది చూద్దాం. శశి ఇప్పి తింటావా? ఇప్పి ఇప్పి అయితే అండి రెడీ చేస్తామండి. ఇదిగోండి మురళి అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా. మీకోసం ఫాస్ట్గా చేస్తాను రా బాబు. నేను కొడుకురా ఇదిగోరా నీకు తిను తిను. తినే తిను. శశిబాబు నువ్వు కూడా తిని బాబు. మనం కూడా టేస్ట్ చేద్దండి. నైట్ టైం మాత్రం ఎంత అడవడిగా చేసినా సూపర్ అయితే వస్తుందండి. వర్షం అయితే మళ్ళీ పడిలా ఉంది. మనకి రూమ్లో అయితే ఎక్కువ రుతున్నాయి. శశి నువ్వు చెప్పులు ఏమో లోపలికి వెళ్ళి పడుకోమ్మా. అందకన్నా పడుకోమ్మా, లోపలికి వెళ్ళి పడుకుని పో. తొక్కికుంటాను. పడుకోండి. అబ్బాబ్బాబ్బా ఇప్పి తినేసి మా పిల్లలు ఫుల్గా పడుకున్నారండి. టైం అయితే 11 అవుతుందండి. టెంట్లో అయితే పడుకోబెట్టే వాళ్ళని. మనం అయితే అండి జీడిపిక్కలు కాల్చుకుందాం. జీడి తోటలో ఉన్నాం కదండి, సరదాగా జీడిపిక్కలు కాల్చుకొని ఈ నైట్ అంతా కొట్టుకొని తిందామండి. ఈ రోజు అయితే అండి వాతావరణం సూపర్ ఉందండి. వర్షం కురిసిందేమో. మా పిల్లలు కూడా టెంట్లో పడుకున్నాక కూడా చాలా బాగుంది, చల్లగా ఉందండి. ఓ పక్కనే నైట్ టైం అయినా సరే పిట్టల సౌండ్, నెమల సౌండ్ మాత్రం ఎక్కువగా ఉందండి. కాకపోతే అండి మనం హైట్లో ఉన్నాం అనుకోండి, క్యాంపింగ్ చేసినప్పుడు కొంచెం మనకు భయంగా ఉండదండి. ఈ తోటలు అంటే డౌన్గా ఉంటాం కాబట్టి ఏమైనా జంతువులు వస్తాయా లేకపోతే ఏమైనా ఉంటాయా అని చిన్న భయం అయితే ఉంటుంది. చూద్దాండి ఈరోజు ఎలా ఉంటుందో.
మాకైతే ఇందాక నుంచి చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయో జంతువులు దిగుతున్నాయి అనిపిస్తుంది. తోటలో అయినా రాళ్ళు దిగేటప్పుడు రాళ్ళు కదలడం, ఆకులు మెదలడం ఇలాంటి సౌండ్లు అయితే వస్తున్నాయండి. ఈ ఏరియాలో అయితే ఎక్కువ అడుగు పందులు ఉంటాయండి. ఇదిగోండి క్యాంప్ ఫైర్ వేసి ముందు బాగా నిప్పులను అయితే అండి రెడీ చేస్తున్నామండి పిక్కలు కాల్చడానికి. అబ్బాబ్బాబ్బా మీరు ఎప్పుడైనా ఇలా నైట్ టైము ఏదైనా తోటలో మామిడి తోట, జీడి తోట, ఏదో ఒక తోటలో క్యాంపింగ్ వేసి ఉంటే సరదాగా ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తాండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసారనుకోండి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్తామండి. మర్చిపోవద్దండి. మనం అయితే ఇప్పుడు నిప్పులకైతే వేస్తున్నామండి జీడిపిక్కల్ని. మరీ కాల్ చేసిన బొగ్గులు అయిపోతాయండి. జాగ్రత్తగా దగ్గరుండి కాల్చుకోవాలి. రే బాను పిక్కలు అయితే మాత్రం బాగా కాలుతున్నారా? రే ఎట్రా సౌండ్? రే చూడు చూడు అటు చూడు. రే అటుపైగా సౌండ్ వచ్చింది. కాదురా ఏదో వచ్చాడు అనిపించింది నాకు. టప్పని సౌండ్ వచ్చింది. నీకు ఇంకోలా అనిపించింది నాకు. టప్పని సౌండ్ అనిపించింది. పదలో సరే బాబు ఏదో అనుకున్నాను రా, కంగారు పడ్డాను. అలా కాదురా టప్పని ఒకసారి సౌండ్ వచ్చింది కదా. కానీ ఏమైనా వచ్చిందో చూసుకోపోయి అనుకో, మనం కంగారు పడిపోతాం మళ్ళీ. పిక్కలు అయితే మంచి కాలండి. మేమైతే మంట సఫా పెట్టాం. ఈ మాత్రం బుస్సు 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 అని సౌండ్లు వస్తున్నాయండి. ఇంకా ఇంకా బుస్సులు కొడుతున్నారా? మనం అయితే అండి పిక్కలన్నీ మంటలోంచి అయితే బయట తీసామండి. నీళ్ళతో తడపకపోతే ఆకులన్నీ అంటుకుపోతాయండి ఆ మంటకి. ఏదైనా కాల్చుకొని జీడిపప్పు తింటే అండి మంచి గొప్పగా ఉంటుందండి. మనం కాల్చిన పిక్కల్లో సగం అయితే బొగ్గు అయిపోయింది. మా అయితే ఒక 10 పిక్కలు 20 పిక్కలు మిగిలి ఉంటే అయ్యే బాగున్నాయి. అడ్జస్ట్ కొట్టుకొని తిన్నామండి. తీయండి మంచి లేదు అదా ఉండండి. అబ్బాబ్బాబ్బా ఈ రోజు అయితే అండి మన క్యాంపింగ్ వీలో జీడి పిక్కలు ఇప్పి అన్నీ చేసుకుని బాగానే తిన్నామండి. టైం అయితే అండి 12-4 నిమిషాలు అవుతుందండి. మా పిల్లకాయలు అయితే అండి సూపర్గా పడుకున్నారండి. ఎక్కడ డిస్టర్బెన్స్లో చల్లగా ఉందేమో వాతావరణం. ఒక పక్క అయితే ఉరుములు అయితే ఉరుముతున్నాయండి. వర్షం అయితే పల్ల కొంచెం అలా ఆగింది. కొంచెం గాలి వేస్తూ ఉందండి. ఇది మనం కూడా కొంచెం అలా రెస్ట్ తీసుకుందామండి. అలాగే అర్లీగా లేచి ఇక్కడ మార్నింగ్ ఎలా ఉందో వాతావరణం అంతా చూపిస్తామండి. గుడ్ నైట్ అండి. పెద్దలు చిన్నలు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం అయితే అండి లేచామండి. ఒకసారి వాతావరణం అలాగే చల్లగానే ఉందండి. మనం అయితే అండి కొండ కింద ఉన్నామండి. తోట లాస్ట్ని ఆ పక్షుల సౌండ్, అలాగే మనకి కొండ కోళ్ళు ఉంటాయండి, కారు కోళ్ళు అండి, ఆ సౌండ్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి లొకేషన్ ఎందుకు చూపిస్తామండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నెమ్మలు కొండ పైన ఎలా నడుస్తుందో. అదిగోండి వెళ్ళిపోతుంది. అదిగోండి చూడండి అదిగోండి. రే పిల్లకాయలు నిద్ర బాగా పట్టిందా రాత్రి? బాగుందరా చల్లగానే వర్షం పడ్డదనే. ఇక అక్కడికి వెళ్తాం శశి మన తర్వాత. ఆ కొండ మధ్యలో పనుకుల దారిని ఉంటాడికి వెళ్దాం మనం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.